మనం పాలిటిక్స్ సంబంధించిన దాంట్లో యూనియన్ మరియు దాని భూభాగాలు అనే టాపిక్లో ఉన్నాము. ఆ టాపిక్లో పార్ట్ 2 అనమాట. యూనియన్ మరియు దాని భూభాగాల్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ స్టేట్స్ కదా. 1950లో భారత యూనియన్లోని రాష్ట్రాలు మరియు ప్రాంతాలు ఎన్ని రకాల వర్గీకరణలో ఉండేవి? 2, 3, 4, 5? 4. గట్టిగా చెప్పు. 4. అందులో అండమాన్ నికోబార్ దీవులు ఏ ప్రాంతంలో ఉండేది? ఏ పార్ట్లో ఉండేది? పార్ట్ డి. ఇప్పుడు మన దగ్గర స్వదేశీ సంస్థానాలు కలిసిపోయాయి కదా. ఇక రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలి అనే డిమాండ్ మన తెలుగు రాష్ట్రమైన ఏపీ నుంచి మొదలైంది కదా. ఆ డిమాండ్ని చూడడానికి అని చెప్పేసి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరేంటి? ఫజల్ అలీ కమిషన్. ఫజల్ అలీ కమిషన్ మూడోది. ఎప్పుడైనా మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతామంటే తొందరపాటు అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. మనకు ఏది తెలిసినట్టు కాదు, ఏది తెలియనట్టు కాదు. తెలియడం గొప్ప కాదు, తెలియకపోవడం తక్కువ కాదు. ఉద్యోగం రావడం అనేది ఒక మనం అనుకునే గోల్. దాన్ని సాధించడానికి ఇవన్నీ సాధనాలు మాత్రమే. అప్పుడు ఏంటంటే నీ కోర్ కాన్ఫిడెన్స్ రాదు. ఇప్పుడు చెప్పు. ఎస్కే ధార్ కమిషన్. సో అందుకని మనకు ఏది కన్ఫర్మ్గా తెలుసు అని అనుకున్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుద్ది. ఓవర్ కాన్ఫిడెన్స్ దగ్గర తప్పు ఇది అవుద్ది అనమాట. సరే, ధార్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలోనే పెద్ద కమిటీ ఒకటి ఏర్పడింది, 3తో. ఎవరు? జేవీపీ కమిటీ. ఓకే. ఆ తర్వాత అప్పుడు ఈ 2 కమిటీలు ఏం చెప్పాయి? లింగ్విస్టిక్ బేసిస్ని ఒప్పుకోలే. కానీ ఏపీలో ఒక పరిణామం జరిగింది. ఏంటది? ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి పాల్పడడం వల్ల రాష్ట్రం ఇవ్వక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. మద్రాసుతో మా సంబంధం లేని మిగిలిన ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పాడు జవహర్లాల్ నెహ్రూ. కానీ లాంగ్వేజ్ అనేది ఒక్క తెలుగు రాష్ట్రం సమస్య మాత్రమే కాదు, మిగతా సమస్య కూడా. అందుకని వాటిని చూడడానికి ఏర్పడిన కమిటీ పేరేంటి? ఫజల్ అలీ కమిషన్. ఫజల్ అలీ కమిషన్ వచ్చేసరికి ఫజల్ అలీ అధ్యక్షుడు. సరే, మొత్తం ఎంతమంది సభ్యులు? 3. ఎవరెవరు ఫజల్ అలీ కాకుండా? హెచ్ఎన్ కుంజ్రు, ఫణిక్కర్, ఫజల్ అలీ. ఓకే. ఇది ఒక భాషకి ఒక రాష్ట్రం అనే సిద్ధాంతాన్ని సమర్థించలేదా? ఒక భాషకి ఒక సిద్ధాంతం, ఒక భాషకు ఒక రాష్ట్రం సమర్థించలేదు. ఏమని చెప్పింది? దాని బదులు భాషను కూడా ఉండాలి. ఇన్ ద సేమ్ టైం మిగతా అంశాలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మొత్తం ఎన్ని ప్రధాన అంశాల ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడాలని నిర్ణయించాలని చెప్పింది? 4. ఒకటేమో మన దేశ ఐక్యతకి భద్రతకి భంగం కలగకూడదు. రెండోదేమో లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ హోమోజినిటీ, భాష మరియు సాంస్కృతిక సజాతీయత అనేది అనమాట. మూడోది ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకోవాలి. పరిపాలన సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కూడా చూసుకోవాలి. 4వది ప్రణాళికలు, ఇలాంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలు చూసుకోవాలన్నమాట. ఇది మొత్తము ఎన్ని రాష్ట్రాలని, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలని ఏర్పాటు చేయాలని చెప్పింది? 16 రాష్ట్రాలని, 3 కేంద్రపాలిత ప్రాంతాలని. ఓకే. దాంతో ఒక రాజ్యాంగ సవరణ చట్టం చట్టం జరిగింది. దానివల్ల మనకు పార్ట్ ఏ, పార్ట్ బి రాష్ట్రాల మధ్యలో తేడాలు లేవు. పార్ట్ సి రాష్ట్రాలు రద్దయిపోయినాయి. ఓకే. అది ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 7వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే మొత్తం ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి? 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 6 కేంద్రపాలిత ప్రాంతాల తర్వాత ఆడ్మన్ అవుట్ లాగా తర్వాత ఎప్పుడో ఏర్పడిన పాండిచ్చేరి, గోవా, వీటిని కలిపి ఈ టైంలో లేనిది ఏంటి అని అడుగుతాడు. ఓకే. లేదా ఈ 4 వైరుధ్యం ఉన్నది ఏంటి అని అడుగుతాడు. ఏదైనా కూడా కాన్సెప్ట్ అయితే ఇది, ఆ ప్రాంతంలో ఇవి ఉన్నాయి, తర్వాత మిగతాయి కలిసి. కూర్గ్ అనే రాష్ట్రము ఏ రాష్ట్రంగా ఏర్పడింది? కూర్గ్ కేరళ. మైసూరు. ఓకే, మైసూరు రాష్ట్రం. మైసూరు తర్వాత కర్ణాటక అన్నమాట. అజ్మీర్ అనే రాష్ట్రం రాజస్థాన్. పెప్సు అంటే?
ఏమో మరి. పాటియాలా మరియు ఈస్టర్న్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ అనమాట, పెప్సు రాసుకోది. ఇది అంతా కలిపి పంజాబ్ రాష్ట్రంగా ఏర్పడింది. పాటియాలా అనే స్వదేశీ సంస్థానం ఉంది. పాటియాలా మరియు తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ అన్నమాట. లక్షద్వీపుల్ని, మినికాయ్ దీవిని, అమీన్ దీవిని కలిపి కొత్త కేంద్ర ప్రాంతంగా ఏర్పాటు చేసింది. ఈ మూడింటిని ఏ రాష్ట్రం నుంచి విడదీసింది? లక్షద్వీపులు అవి కేరళ, మన రాష్ట్రమే, మద్రాసు. అప్పట్లో ఆ మద్రాసు రాష్ట్రాన్ని నుంచి విడదీసింది అన్నమాట. వీటిని మన రాష్ట్రం కాదు, అదే మన పొరుగు రాష్ట్రం. లక్షద్వీపాలు మినికాయ్ అంటే సౌత్లో ఉంటాయి కదా, ఇవన్నీ సౌత్లో మన చివరి బోర్డర్ కింద ఉంటాయి కదా, లెఫ్ట్ సైడు, అలా చూసుకోవాలన్నమాట. సరే, తర్వాత మళ్ళీ కూడా ఇంకా విభజించాల్సి వచ్చింది రాష్ట్రాల్లో. ముఖ్యంగా 1960లో ఒక రాష్ట్రాన్ని విభజించి రెండు భాగాలుగా చేశారు. చాలా ఇంపార్టెంట్ రాష్ట్రాలు అవి దేశాభివృద్ధిలో. ఏంటవి? గుజరాత్, ముంబై. గుజరాత్, బాంబే, మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర అన్నమాట. సో అది గుజరాత్ ఆ విధంగా 15వ రాష్ట్రం అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. ముంబై విషయంలో సేమ్ ప్రాబ్లం వచ్చింది, కానీ ఇంకా గుజరాత్ వాళ్ళు వేరే రకంగా కట్టుకున్నారు. వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు గుజరాత్ని. ఇప్పుడు మహారాష్ట్ర లాగా గుజరాత్ కూడా అన్నమాట. తర్వాత ఇది 10వ రాజ్యాంగ సవరణ చట్టం 1961 ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడిన ప్రాంతం ఏది? డామన్ డయ్యూ. కాదు 1961 అన్నాను నేను. ఓకే, 1961 దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీ, ఈ నువ్వు చెప్పిన డామన్ డయ్యూ, ఈ రెండు విలీనమయ్యి కొత్త కేంద్రపాలిత ప్రాంతంగా మారాయి. ఇప్పుడు అది 12వ రాజ్యాంగ సవరణ. ఓకే, 12 కాదు, 2020 అన్నమాట. నేను చెప్పిన 12వ రాజ్యాంగ సవరణ సెపరేటు. అదేంటంటే గోవా ఏర్పడింది చూసావా, గోవా డామన్ డయ్యూ, అందువల్ల అన్నమాట. అది అక్కడ కన్ఫ్యూజ్ అయ్యావు. ఇదేంటంటే డామన్ డయ్యూ అనేది దాద్రా నగర్ హవేలీ అనేది కలిసింది అనేది కరెంట్ అఫైర్స్ లాంటిది అనమాట. 2019 చట్టం ద్వారా జరిగింది. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల విలీన చట్టం 2019 ద్వారా ఒక ప్రాంతం ఏర్పడింది అనమాట, కొత్తది 2020లో. అది బాగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యావు కాబట్టి. తర్వాత గోవాని పోలీస్ చర్య ద్వారా కలుపుకున్న సంవత్సరం ఏది? అది 1962. 1961. 62లో చైనా మన మీద దాడి చేసింది. ఇప్పుడు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గోవాని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు? 12వ రాజ్యాంగ సవరణ. ఇప్పుడు 12. సో నువ్వు 12 ఇందా కన్ఫ్యూజ్ అయ్యావు, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదంటే నీకు 12 బాగా వచ్చు. ఓకే, తర్వాత గోవాకి రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చింది ఎప్పుడు? రాష్ట్ర హోదా. గోవాకు రాష్ట్ర హోదా 1987. సో 1987 అనేది మనం గుర్తుపెట్టుకోగలిగినా కూడా ఎక్కువ గుర్తుండాలి. కాబట్టి మనం 1987కి ఏదో ఒక గొప్పతనాన్ని ఆపాదిస్తాం, లేదా ఎవరో ఒకరి పాలన కాలం గుర్తుపెట్టుకుంటాం. అప్పుడు పరిపాలిస్తున్నది ఎవరు? రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ కాలంలో గోవాకి ప్రత్యేక హోదా ఇచ్చారు అని గుర్తుపెట్టుకో. లేదా గోవాకి వెళ్ళిపోయినట్టు, గోవా స్టేట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987 అని ఉన్నట్టు ఓ బోర్డు ఊహించుకో మైండ్లో, లేదా పేపర్ మీద రాసుకో. 19 అనేది నువ్వేం గుర్తుపెట్టుకోవాల్సిన పనిలా. 87 అని మాత్రం గుర్తుపెట్టుకో. 87 గోవా అని గుర్తుపెట్టుకో. లేదంటే 8 అంటే హెచ్, ఓకే, 7 అంటే జీ, హెచ్జీ. గోవాకి హెచ్జీకి సంబంధం ఏంటో గుర్తుపెట్టుకో. అక్కడ జీ అంటే గోవా ఎట్లా ఉంటుంది, దాని ముందు హెచ్ వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇంకోటి 87, 78 ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది రివర్స్ ఆర్డర్ అని అనుకోవాలి. ఒక్కొక్కసారి ఇన్ని 5-6 రకాలుగా ఎందుకు అనుకోవాలంటే అంకెలు మన బ్రెయిన్ ఎందుకు ఎక్కువ ప్రాసెస్ చేయలేదు, తొందరగా మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే ఎకానమీలో తక్కువ మార్కులు వచ్చేది
ఆ ఎకానమీకి సంబంధించిన వాళ్ళకో మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళకో ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందుకంటే నెంబర్స్ వాళ్ళ బ్రెయిన్ బాగా ప్రాసెస్ చేస్తుంది, స్పీడ్ గుర్తుపెట్టుకుంటుంది. మనమైతే ఇలాంటి ఏదో ఒక టెక్నిక్ ద్వారా ఇయర్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. సరే, ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు మనకి పుదుచ్చేరి, కరైకాల్, మహి అనే యానం అనే ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎప్పుడు అప్పచెప్పారు మన దేశానికి? అది కూడా 1962లో. 1954. ఓకే, 1954లో అప్పచెప్పిండ్రు. తర్వాత 1962లో ఇది ఇందాక 12 కదా. ఇప్పుడు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంతం చేశారు? 14 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో ఇక్కడ మనం ఆర్డర్ రాసుకుంటాం, 10, 12, 14 అది రాసుకుంటాం అన్నమాట. తర్వాత ఏ రాష్ట్రం నుంచి వేరు చేసి నాగాలాండ్ని ఏర్పరిచారు? అస్సాం. తర్వాతది మన దగ్గర ఎంత ప్రాబ్లం వచ్చిందో అదే ప్రాబ్లం నీకు హర్యానా, పంజాబ్లో కూడా వచ్చింది. ఆ రెండింటికి రాజధాని ఏది? పంజాబ్, హర్యానా రెండింటి రాజధాని చండీగఢ్. ఇంకో ప్లస్ కూడా ఉంది. ఇండియాలో హరప్పన్ సివిలైజేషన్ తర్వాత ప్లానెడ్ సిటీస్ ఏర్పడడం చాలా తక్కువ. చండీగఢ్ ప్లానెడ్ సిటీ అన్నమాట. ఇప్పటికీ చండీగఢ్ విషయంలో ప్రాబ్లం ఉంది. హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఎందుకు చేయలేదు అంటే తాత్కాలికంగా ఆంధ్ర సైడ్ ఉన్న తెలుగు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డా కూడా మనకు కష్టపడే నేచర్ ఉంది, మనకు బోల్డ్ అంత నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, మన హ్యూమన్ రిసోర్సెస్ కూడా చాలా ఇది ఏదోలా మనం అయితే కొత్తది ఏర్పాటు చేసుకుంటాం కదా. అదే కనుక హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారనుకో ఆ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చండీగఢ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చాలా కాలం పాటు ఆ ప్రాబ్లం వచ్చిందనమాట. ఇప్పుడు అది పంజాబ్ని ఏర్పరచడానికి ఏ కమిషన్ సిఫార్సు చేసింది? ఓకే, సింగిల్ అక్షరం ఉంటుంది అక్కడ, షా కమిషన్ అనమాట. సో ఇందులో పంజాబ్ వచ్చేసి పంజాబీ భాష. పంజాబ్ పక్కన ఇంకే రాష్ట్రం ఏర్పడింది పంజాబ్తో పాటు? పంజాబ్ అండ్ హర్యానా. సో ఒకసారి నా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో అంటే స్టేట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఏపీ, కర్ణాటక తర్వాత హర్యానా అని పెట్టా. అప్పుడు వచ్చేసి శశికాంత్ ఉబా త్రిపాఠి అని మా బోర్డు మెంబర్ 2010లో ఆవిడ అడిగింది అనమాట, ఎందుకు హర్యానా అని. వాళ్ళ ఏరియా అనమాట, అంటే వాళ్ళ ఇంటర్వ్యూ బోర్డులోకి సంబంధించిన వాళ్ళ ఏరియా అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అడిగారు అనమాట, ఎందుకు హర్యానా అని చెప్పేసి. సో హర్యానాని పెట్టడానికి నాకు అప్పుడు పెద్ద రీజన్ ఏం లేదు. అప్పుడు ఏదో ఒక ఇది ఉన్నదనమాట, కల్చరల్ సిమిలారిటీ ఉంది కాబట్టి ఇది పెట్టాను. యాజ్ ఏ తెలుగు స్పీకింగ్ ఇండియన్ ఐ వుడ్ లైక్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పాను. అక్కడ మంచి ఇంప్రెషన్ వచ్చింది ఆ క్వశ్చన్కి. సరే, తర్వాత భారత యూనియన్లో 18వ రాష్ట్రం ఏది, 17వ రాష్ట్రం ఏది అని అడిగేంత దౌర్భాగ్యం ఉండదు, ఉంటే ఏం చేయలేము. ఓకే, 18వ రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. సరే, తర్వాత ఇప్పుడు నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి. 7 సిస్టర్స్ అని ఇప్పుడు పిలుస్తాం కదా, 7 సిస్టర్స్ అని ఇప్పుడు పిలుస్తాం. మణిపూర్తో పాటు ఇంకా 2 రాష్ట్రాలు ఒకేసారి ఏర్పడ్డాయి. మణిపూర్, త్రిపుర, మేఘాలయ. దీన్ని ఫస్ట్ ఏమో నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అనేవాళ్ళు, ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ అనేవాళ్ళు. తర్వాత ఇది ఈ రాష్ట్రాలు ఏర్పడ్డాయి అన్నమాట. తర్వాతది సిక్కిం అనేది ఒక రాజవంశం పరిపాలించేది. సిక్కింని పరిపాలించే రాజవంశం పేరేంటి? మనకు ఎందుకు గుర్తుండవంటే నార్త్ ఈస్ట్ ప్రాంతం అంటే, ఈశాన్య ప్రాంతం అంటే మనకు ప్రేమ ఉన్నా వాళ్ళతో నేను చాలా బాగా మాట్లాడేవాడిని అనమాట. ఇంటర్వ్యూ టైంలో మేము 2-3 రోజులు ఆ ఏపీ భవన్లో ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూ బోర్డు, యూపీఎస్సీ బోర్డు ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఎలా చేశారేంటి అనేది కనుక్కునే వాళ్ళం అనమాట. వాళ్ళు కనుక్కునే వాళ్ళు నార్త్ ఈస్ట్ వాళ్ళతో కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా మాట్లాడేవాళ్ళం. అయినా సరే పేర్లు గుర్తుండవు. ఎందుకని? ఆ పదాలు పెట్టే పద్ధతి వేరేగా ఉంటుంది. ఇక్కడ చోగ్యాల్ రాజవంశం అన్నమాట. వారి పేర్లేంటి? చోగ్యాల్ రాజవంశం. చోగ్యాల్ రాజవంశం పరిపాలించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మనతో ఇండియాలో కలుస్తానని చెప్పారు.
అందుకని ఒక రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనల్ని కలిపేసుకున్నాం మనం. అసోసియేట్ రాష్ట్ర ప్రతిపత్తిని కూడా ఇచ్చాం. రాజ్యాంగ సవరణ చట్టం పేరేంటి? 35. దీనికోసం ఒక కొత్త షెడ్యూల్ కూడా ఇచ్చాం. కొత్త షెడ్యూల్ కూడా ఇందులో యాడ్ చేసాం అనమాట. కానీ ఈ షెడ్యూల్ ఉపయోగం లేదు. కొత్త ప్రకరణ కూడా ఇచ్చాం 2A అని చెప్పేసి. మొత్తం చోగ్యాల వ్యవస్థనే రద్దు చేయాలని చెప్పేసి ఒక ఇండియాలో ప్లెబిసైట్ చేసిన ప్రాంతాలు చాలా తక్కువ. ప్లెబిసైట్ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉంటుంది, ప్రజాభిప్రాయ స్వీకరణ ద్వారా చేస్తారనమాట. చేసిన ఇది చాలా తక్కువ, కానీ ఇక్కడ చేశారు. అసలు చోగ్యాల వ్యవస్థనే వద్దని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కంప్లీట్ రాష్ట్రం అయిపోయింది సిక్కిం. 36. సిక్కిం పేరులో 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 22 అనే పదం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. 22 సిక్కిం అనేది ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఒకవేళ కనుక వాళ్ళు ఇలాగ ఏదైనా తలతిక్కతనంతో ఏ ఇయరు ఏ ఇది అడిగారు అనుకుందాం, అప్పుడు కనీసం ఇది ఆడ్ మెన్ అవుట్ కిందకి వెళ్ళిపోద్ది కదా. తర్వాత మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, గోవా ఈ మూడు ఏర్పడ్డాయి. ఈ మూడు ఏర్పడిన సంవత్సరం నీకు ఏమైనా ఐడియా ఉందా? 3 కొత్త రాష్ట్రాలు. 1987 అంటే ఎవరి పాలనా కాలం? రాజీవ్ గాంధీ. తర్వాత మళ్ళీ వాజ్పేయి పరిపాలన కాలం వరకు ఇదే ఉండేదన్నమాట. వాజ్పేయి పరిపాలన కాలంలో కొత్తగా 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి 2000 సంవత్సరంలో. ఏంటవి? ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. ఓకే, నువ్వు ఆర్డర్లో కూడా చెప్పావు తెలుసా? నేను CUJ అని గుర్తుపెట్టుకున్నా. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. ఒకసారి ఆర్డర్ అడిగాడు అనమాట. తర్వాత ఇంక అక్కడితో అయిపోయింది అనుకుంటే మళ్ళీ కొత్త రాష్ట్రం ఒకటి రావాల్సి వచ్చింది. ఏ రాష్ట్రం అది? తెలంగాణ. ఎన్నో రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 29. అంటే ఇప్పుడు మొత్తం 29 రాష్ట్రాలు ఉండాలి కదా, కానీ 28 రాష్ట్రాలు ఎందుకున్నాయి? జమ్మూ కాశ్మీర్ లేదు కాబట్టి. జమ్మూ కాశ్మీర్కి రాజ్యాంగంలో రాష్ట్ర హోదాను తీసేశారనమాట. ఏ రాజ్యాంగ ప్రకటన ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను అనుభవించింది? ఆర్టికల్ ప్రత్యేక హోదా, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా అనుభవించిందా తీసేసింది? ఆ ఆర్టికల్లో ఉంది అంతకుముందు జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని. చాలా అసలు దాన్ని మామూలుగా అయితే అంబేద్కర్ లాంటి వాళ్ళు అయితే అసలు ఒప్పుకోరు, కానీ అప్పుడు ఇంకా అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో భాగంగా చేయాల్సి వచ్చింది. ఆర్టికల్ 3. ఓకే, ఆర్టికల్ 70. 370. సో ఆ విధంగా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఓకే, 28 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత పేర్లు మార్చడం గురించి చూడొచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అని ఉంది, అప్పట్లో దానికి ఏం పేరు ఉంది? నార్త్ ప్రావిన్సెస్ అదా? యునైటెడ్ ప్రావిన్సెస్ అన్నమాట. ఓకే, అదే మద్రాసు ఎట్లా మారిపోయింది? మద్రాసు తమిళనాడు అయిపోయింది. మైసూరు కర్ణాటక. లక్షద్వీపాలు అని పేరున్న వాటికి 3 దీవుల పేర్లు ఉన్నాయి. ఏంటంటవి? లక్కదీవు, మినికాయి మరియు అమెన్. సరే, ఇక్కడ నీకు స్పెషల్ టాపిక్ ఒకటి చెప్పాలి. ఇక్కడ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని NCP అన్నమాట. అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ఒకటి ఉంటుంది. అక్కడ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని అప్పుడు రాష్ట్ర హోదా లేకుండా ఇచ్చారు దాన్ని. పాండిచ్చేరి పేరు తర్వాత ఏమైంది? పుదుచ్చేరి. ఒరిస్సా పేరు? ఒడిశా.